హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పీజీకే గవర్నమెంట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ చేశారు. కొత్తగా గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా రిలీజ్ అయితే ఒక వీడియో చేయండి సార్, మేము అప్లై చేసుకొని చదువుకుంటాము, ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాము అని చెప్పారు. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్తో మీరు కంపల్సరీగా ఒక 6 మంత్స్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్. రిక్రూట్మెంట్ కూడా చాలా త్వరగా వితిన్ 6 మంత్స్లో మీ చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతారు సార్ అని మీరు అడిగితే, ఈ డిఫెన్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడింట్లో వచ్చే నోటిఫికేషన్స్ డిఫెన్స్ మినిస్ట్రీలో ఉంటాయి. ఇవి చాలా త్వరగా రిక్రూట్మెంట్ జరుపుతారు. సో నేను కూడా ఈ డిఫెన్స్ మినిస్ట్రీలోనే ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తున్నాను కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వితిన్ 6 మంత్స్లో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. సో అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా మీ చేతిలో ఉంటుంది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ మొత్తం వితిన్ 6 మంత్స్లో కంప్లీట్ అయింది. సో దాదాపుగా మీరు 2024 డిసెంబర్ కల్లా కూడా ఈజీగా మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి సివిలియన్ జాబ్స్ వచ్చాయి. రిక్రూట్మెంట్ 2024 టోటల్గా 182 పోస్ట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ ఈ మూడింటిని కలిపి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటారు. దాంట్లో గ్రూప్ సి సివిలియన్ పోస్టులు ఉంటాయి. ఇవి ఆఫీస్ వర్క్స్కి సంబంధించినవి. చాలా బాగుంటుంది జాబ్. ఎందుకంటే నేను ఈ గ్రూప్ సి జాబ్ చేస్తున్నాను. చాలా చక్కగా ఉంటుంది. ఆఫీస్ టైమింగ్స్ కూడా చక్కగా 7 అవర్స్ డ్యూటీ ఉంటుంది. సూపర్ అనమాట జాబ్. మీరు కూడా దీన్ని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఈ డీటెయిల్స్లోకి వెళ్తే, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చిన డేటు 31/7/2024 జూలై 31st మనకి నోటిఫికేషన్ వచ్చింది. సో 30 డేస్ మనకి పీరియడ్ ఇచ్చారు అప్లికేషన్ పెట్టుకోవటానికి. అంటే లాస్ట్ డేటు ఈ మంత్, అనగా ఆగస్టు 28న లాస్ట్ డేటు. 28 ఆగస్ట్ 2024 లాస్ట్ డేటు. టోటల్గా 182 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టులకి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి, ఆన్లైన్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది ఆఫ్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఎట్లా పెట్టుకోవాలి తెలియదు అని అంటున్నారు. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకు చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా పెట్టుకోవాలని. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఈ నోటిఫికేషన్ యొక్క లింక్. ఆ నోటిఫికేషన్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ నోటిఫికేషన్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ కూడా చూడండి. ఆ నోటిఫికేషన్ చూసిన తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో నేను మీకు రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ యొక్క డీటెయిల్స్కి వెళ్తే, సో మనకి ఈ అప్లికేషన్ డేట్ అనమాట, లాస్ట్ డేట్ ఎప్పుడంటే వితిన్ 30 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు వచ్చింది అని అంటే 31/7 మనం ముందుగా చెప్పుకున్నట్లుగా. ఇగో 31/7/2024లో మనకి నోటిఫికేషన్ వచ్చింది. జూలై 31st మనకి 30 డేస్ ఉంది కాబట్టి, అంటే లాస్ట్ డేటు ఆగస్టు 28, 2024 మనకు లాస్ట్ డేటు. సో మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 25 ఇయర్స్. ఎవరికైతే రిజర్వేషన్ ఉందో వాళ్ళకి రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ 25 ఇయర్స్ కదా. ఓబీసీకి +3 ఇయర్స్ అంటే 28 ఇయర్స్. ఎస్సీ ఎస్టీకి +5 ఇయర్స్ అనగా 30 ఇయర్స్. సో ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే 35 ఇయర్స్. సో ఏజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అందరూ మీరు చూసుకోండి, మీరు ఎలిజిబిలిటీయో కాదో. ఇంకా పోస్ట్ డీటెయిల్స్కి వెళ్తే, మనకి ఇక్కడ చూస్తే ఈ పోస్ట్ డీటెయిల్స్లో 3 టైప్స్ ఉన్నాయి పోస్టులు. ఈ 3 టైప్స్ పోస్టులో ఇవి వేకెన్సీ డీటెయిల్స్ గ్రూప్ సి సివిలియన్లో ఈ 3 టైప్స్ ఏంటంటే, ఫస్ట్ టైపు
లోవర్ డివిజనల్ క్లర్క్, ఎల్డీసీ అంటారు, షార్ట్కట్లో క్లర్క్ అంటారు. బ్యాంక్లో కూడా క్లర్క్ జాబ్స్ ఉంటాయి కదా, బ్యాంకులో మీరు జాబ్ కొట్టడం చాలా కష్టంతో కూడుకున్నదే. ఇంపాసిబుల్ అయితే కాదు, కానీ కొంచెం కష్టం. దాంతో పోల్చుకుంటే ఇది వెరీ ఈజీ అనమాట. క్లర్క్ పోస్టులు 157 ఉన్నాయి, 157 క్లర్క్ పోస్టులు ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే 12th క్లాసు, ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఇంటర్మీడియట్ పాస్ అయినా, ఏ బ్రాంచ్ ఏ గ్రూప్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు టైపింగ్ అవసరము. ఇంగ్లీష్లో మీరు టైపింగ్ చేస్తే 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో టైప్ చేస్తే 30 వర్డ్స్ పర్ మినిట్. ఈ టైపింగ్ సర్టిఫికేట్ ఏమైనా కావాలా అంటే నో, సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత జస్ట్ మీకు టైపింగ్ పెడతారు, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని టైప్ చేయమంటారు. అది జస్ట్ టైపింగ్ ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ నేచర్, ఏ మార్క్స్ దానికి యాడ్ చేయబడవు. దాంట్లో మీరు ఎంత ఎక్కువ కొట్టినా సరే దానికి మార్క్స్ ఏం యాడ్ చేయబడవు. మనకి 12th క్లాస్ మీద మనకి జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ సిలబస్ అయితే ఉంటుందో, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, దానికి సంబంధించిన ఎగ్జామే పెడతారు. ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బట్టే మీకు జాబ్ ఇస్తారు. సో టైపింగ్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరు, సర్టిఫికెట్స్ ఏం అవసరం లేదు మీకు. మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా 1 month టైం ఉంటుంది టైపింగ్కి. సో టైపింగ్ ప్రాక్టీస్ అవ్వచ్చు. కాబట్టి 12th క్లాసు ఇంటర్మీడియట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోండి, ఈజీగా జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటో కూడా నేను చెప్తున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా హిందీ టైపిస్ట్ అని, ఒకవేళ మీలో ఎవరికైనా హిందీ టైపింగ్ వస్తే వాళ్ళకి 18 పోస్ట్స్ ఉన్నాయి. తర్వాత మీలో ఎవరికైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, సో డ్రైవర్గా మేము జాబ్కి వెళ్తాము అంటే సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఉంది, 7 పోస్ట్స్ ఉన్నాయి. సో 10th క్లాస్ దీని క్వాలిఫికేషను, 10th క్లాస్ ఉండి సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే, హెవీ వెహికల్కి ఉండాలి, లైట్ వెహికల్ కాదు, హెవీ వెహికల్కి ఉండాలి. ఫ్రెండ్స్, ఇంకా ఈ పోస్టులకి ఎలా అప్లై చేయాలి అనేది చూసే ముందు చాలామంది అడిగారు, శాలరీ ఎంత ఉంటుంది మాకు చెప్పండి అని అడిగారు. సో ఆ శాలరీ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది లెవెల్ 2 పోస్టు, ఎల్డీసీ క్లర్క్ లెవెల్ 2, 1900 గ్రేడ్ పే, బేసిక్ ఏమో 19,900 ఉంటుంది. సో మీకు చూస్తే టోటల్గా మీరు చూస్తే 37,845 రూపీస్ వచ్చింది. ఒకవేళ మీకు ఈ జాబ్ వస్తే స్టార్టింగ్ శాలరీ ఫర్ మంత్ 37,845 ఉంటుంది. మీకు ఇండివిజువల్గా ఇచ్చాను ఏది ఎలా ఉంటుంది అని. బేసిక్ పే 19,900 ఉంటుంది, డిఏ ప్రజెంట్ 50% ఉంది, తర్వాత హెచ్ఆర్ఏ 30% ఉంది, తర్వాత టీఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 1,350 ఉంది, డిఏ ఆన్ టీఏ 675 ఉంది. టోటల్గా గ్రాస్ శాలరీ 37,845 రూపీస్. సో ఫ్రెండ్స్, ఇది మంచి అవకాశం. సో దీన్ని మీరు ఉపయోగించుకోండి. సో ఇప్పుడు పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలనేది చూద్దాం. ఇది ఫ్రెండ్స్, ఇది ఒరిజినల్ నోటిఫికేషన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మెయిన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్. ఇది నీకు డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో. ఆ లింక్ ద్వారా మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదువుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియోలో క్లారిటీ లేకపోవచ్చు, ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే సో ఎక్కడెక్కడ ఈ చూడండి, ఇక్కడ క్లిక్ చేసిన దగ్గర పోస్టల్ అడ్రస్, సీరియల్ నెంబర్ 1, 2, 3, 4 ఇవి ఉన్నాయి కదా. ఇక్కడ పోస్టులు, టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సో క్యాస్ట్ వైడ్గా ఏ పోస్టులు ఉన్నాయి అనేది. ఎగ్జాంపుల్గా నేను మన హైదరాబాద్లో ఉన్నది చెప్తాను. ఇవన్నీ ఆల్ ఇండియా పోస్టులు అనమాట. మీరు ఎక్కడైనా ఏ ఎయిర్ ఫోర్స్లో అయినా అప్లై చేసుకోవచ్చు. చక్కగా మీరు ఎయిర్ ఫోర్స్లో విమానాలు తిరిగే దగ్గర ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. చక్కగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు కూడా కన్సెషన్ ఉంటుంది ఎయిర్ ఫోర్స్లో విమానాల్లో ప్రయాణించడానికి. సో ఫ్రెండ్స్, మీరు చూస్తే సో మనకి ఎక్కడైనా ఆల్ ఇండియాలో ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. మనకు దగ్గరలో ఉన్నవి చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ 16 సీరియల్ నెంబర్ 16 చూడండి.
సీరియల్ నెంబర్ 16లో కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ అని ఉంది కదా, ఇక్కడ ఎల్డీసీ పోస్టులు 2 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 17 సీరియల్ నెంబర్ 17లో కమాండెంట్ కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ సర్దార్ పటేల్ రోడ్ సికింద్రాబాద్, ఇక్కడ కూడా ఎల్డీసీ లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్టు 1 ఉంది. ఇంకా అట్లాగే సీరియల్ నెంబర్ 18లో చూడండి, ఎయిర్ ఫోర్స్ కమిషన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేటలో సికింద్రాబాద్ హిందీ టైపిస్ట్ 1, అలాగే బోయినపల్లి పోస్ట్లో హిందీ టైపిస్ట్ 1. అట్లాగే మనకు దగ్గరలో ఉన్న మిగతా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో కూడా ఇక్కడ చెన్నై, బెంగళూరు అన్నీ ఉన్నాయి. సో అవి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి, చెన్నైలో కొన్ని ఉన్నాయి, బెంగళూరులో కొన్ని ఉన్నాయి, సికింద్రాబాద్లో కొన్ని ఉన్నాయి. ఇట్లా ఎక్కడెక్కడైతే మీకు అప్లై చేసుకోవాలో అన్ని చోట్ల అప్లై చేసుకోవచ్చు. సపోజ్ మీరు 2 ప్లేసులకు అప్లై చేయాలనుకో, 2 సపరేట్ అప్లికేషన్లు పెట్టుకోవాలి. ఒకే ప్లేస్కి అప్లై చేస్తే ఒక అప్లికేషన్ సరిపోద్ది. అట్లా మీరు ఎన్ని ప్లేసులకైనా అప్లై చేసుకోవచ్చు. సపోజు మీకు 5 హైదరాబాదు 1, సికింద్రాబాద్ 1, బెంగళూరు 1, చెన్నై 1, తమిళనాడు 1 అట్లా అప్లై చేసుకుంటే 5 పోస్టులకు అప్లై చేస్తే 5 సపరేట్ అప్లికేషన్లు పెట్టుకోవాలి. సో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మిగతా ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే ఏజ్ లిమిట్ అని మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. ఏజ్ లిమిట్ 18 to 25 ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ 3 years ఫర్ ఓబీసీ, 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ, 10 years ఫర్ ద ఫిజికల్ క్యాండిడేట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా క్వాలిఫికేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఎల్డీసీకి హిందీ టైపిస్ట్కి 12th class ఉంటే చాలు. ఓకే, టైపింగ్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. మీకు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత టైపింగ్ టెస్ట్ పెడతారు. జస్ట్ 1 నిమిషానికి 30 పదాలు టైప్ చేస్తే సరిపోతుంది. అది క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి మీరు భయపడాల్సిన పనేం లేదు, బాధపడాల్సిన పనేం లేదు ఫ్రెండ్స్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్కి వచ్చేసరికి ఎట్లా మీకు సెలెక్ట్ చేస్తారు అనంటే, అప్లికేషన్ ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆఫ్లైన్ అప్లికేషను పెట్టుకోవాలి అని చెప్పినప్పుడు చాలామంది అప్లై చేయరు. సో అప్లికేషను ప్రింట్ తీసుకోవాలి, ఫిలప్ చేయాలి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చెయ్యాలి, ఇవన్నీ ఎందుకు తలనొప్పి, ఆన్లైన్ అప్లికేషన్ ఉంటే బాగుండేది కదా అనిపించింది. కానీ ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఆర్మీ, నేవీలో ఎక్కువగా మనకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, సో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ హాల్ టికెట్స్ రావు ఇక్కడ. సో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మన అప్లికేషన్ ఫిజికల్గా వాళ్ళు చెక్ చేసి, ఒక పోస్ట్ ఉంటే 50 మందికి మాత్రమే హాల్ టికెట్స్ పంపిస్తారు. అడ్మిట్ కార్డ్స్ 50 మెంబర్స్కే పంపిస్తారు. అప్పుడు మీకు అడ్మిట్ కార్డు ఒకవేళ మీకు వస్తే 1:50 మాత్రమే మీకు కాంపిటీషన్ ఉంటుంది. 1:50 మాత్రమే మీకు కాంపిటీషన్ ఉంటుంది. సో అప్పుడు మీకు 50 మందే పోటీ. మిగతా ఆన్లైన్ అప్లికేషన్లు పెట్టే ఏ జాబ్స్ అయినా సరే ఏం చేస్తారంటే, అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డు వచ్చింది. కొన్ని వేలల్లో ఉంటారు కాంపిటీషను. 1:1000, 1:900, 1:800 అలా ఉంటారు. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే 1:50 ఒక 50 మందికే హాల్ టికెట్స్ వస్తాయి. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు హాల్ టికెట్ వచ్చిందంటే సగం జాబ్ వచ్చినట్లే, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో సిలబస్ ఏంటంటే, అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత మీకు సిలబస్ సేమ్ ఎస్ఎస్సిలో ఏదైతే ఉంటుందో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అదే సిలబస్. జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటారు, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్. సో ఈ 4 సబ్జెక్టులో ఉంటాయి. సో 100 మార్క్స్కి ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్ ఇక్కడ చూడండి పాయింట్, రిటర్న్ టెస్ట్ 100% వెయిటేజ్. స్కిల్, ప్రాక్టికల్, ఫిజికల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్, క్వాలిఫైయింగ్ నేచర్ ఆల్రెడీ చెప్పాను కదా. సో మీకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చినట్లే. మరి ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే, ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ ఫార్మేట్ ఇచ్చారు, ఇది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు టైప్ చేసుకోండి. ఇది చూడండి, ప్రొఫార్మా ఫర్ అప్లికేషన్. ఇది మీరు ఒక A4 పేపర్ మీద టైప్ చేసుకోవాలి. A4 పేపర్ మీద టైప్ చేసుకొని, సో ఆ టైప్ చేసుకొని వాళ్ళకి స్పీడ్ పోస్ట్ పంపించాలి. ఓకే, పోస్ట్ పంపించాలి. ఆ పోస్ట్ పంపించిన తర్వాత ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి, ఒకసారి చూసుకోండి.
మీకు ఏదైనా డౌట్ ఉంటే చేయండి. స్పీడ్ పోస్ట్ పంపించాలా, లేకపోతే రిజిస్ట్రేషన్ పోస్ట్ పంపించాలా, ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే అప్లికేషన్ ఫామ్ డూలీ ఫిల్డ్, సెల్ఫ్ అడ్రస్డ్, 10 రూపీస్ పేస్ట్ అంటించాలి, అడ్రస్ చేసి మనం అప్లికేషన్ పంపించాలన్నమాట. సో అట్లాగా ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు పూర్తి డీటెయిల్స్ చదివిన తర్వాత మాత్రమే అప్లికేషన్ పెట్టండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు మంచిది, చాలా త్వరగా జాబ్ వచ్చేదన్నమాట. విత్ ఇన్ 6 మంత్స్ కూడా పట్టదు. నాకైతే నేను అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు సేమ్ ఇటువంటి గ్రూప్ సి పోస్ట్లే నేను అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు విత్ ఇన్ 3 మంత్స్లో, మీరు నమ్మండి నమ్మపోండి, ఫిబ్రవరి 2018లో నాకు ఈ నోటిఫికేషన్ చూసా. ఇండియన్ ఆర్మీకి సంబంధించింది, సేమ్ ఇటువంటిదే. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చింది. సో మార్చ్లో అడ్మిట్ కార్డు వచ్చింది, ఏప్రిల్లో ఎగ్జామ్ జరిగింది, ఏప్రిల్ లాస్ట్కి నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. మే 15న నేను జాయిన్ అయ్యా, అపాయింట్మెంట్ అయ్యా. సో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 మంత్స్లో నోటిఫికేషన్ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలోకి వచ్చింది విత్ ఇన్ 3 మంత్స్లో. సో ఈ ప్రొసీజర్ అనేది వెరీ వెరీ ఫాస్ట్గా ఉంటుంది. సో మిగతా జాబ్స్తో పోలిస్తే ఐబీపీఎస్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవ్వచ్చు, సంవత్సరాలు పడతాయి. సో నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి జాబ్లో జాయిన్ అయినంత వరకు. కానీ దీంట్లో అలా ఉండదు. సో చాలా మంచి పోస్టులు. సో 182 పోస్టులు ఉన్నాయి, అప్లై చేసుకోండి. ఇంకా మనకి సికింద్రాబాద్లో కూడా ఉన్నాయి, కాబట్టి మీరు అందరూ అప్లై చేసుకొని చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త నోటిఫికేషన్తో మీ ముందు ఉంటాను. ఇంకా మీకు ఏదైనా వీడియోస్ దేనికైనా సంబంధించిన క్లాస్ కావాలి అని అంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఏ టాపిక్ నుంచి వీడియో కావాలో నేను నా ఫ్రీ టైంలో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీకు కొత్త నోటిఫికేషన్లు మీకు వీడియో చేస్తూ ఉంటాను. బాయ్.